చేంజ్ పోలీస్ ఆఫీసర్ की आर्मी कैंपस लो ఏంటి పని? कर्नल साहब, मेरा नाम हिमांशु नेगी, बल्लमपुर एरिया इन्स्पेक्टर ని. నా జ్యూరిస్డిక్షన్ లో ఉన్న పబ్ లో నిన్న రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ లో ఒక సోల్జర్ ఇన్వాల్వ్ అయ్యాడు. గో అహెడ్. నిన్న అర్ధరాత్రి దాటాక పబ్ నుండి ఫోన్ వచ్చింది. ఇట్ వాజ్ అన్ ఎమర్జెన్సీ. ఏమైంది? ఏమో సార్, అప్పటిదాకా అంతా బానే ఉంది. సడన్ గా స్టార్ట్ అయిపోయింది. అంతే సడన్ గా ఎండ్ అయిపోయింది. అంటే 10 మంది ఒక్కడిని కొట్టడం చాలా సార్లు చూశాను సార్, కానీ ఒక్కడే 10 మందిని కొట్టడం నా లైఫ్ లో ఫస్ట్ టైం చూశాను సార్. ఎవడాడు? ఎటు వెళ్ళిపోయాడు? సార్ 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 ఎటు వెళ్ళిపోవడం ఏంటి సార్? వాడు ఎక్కడికి పోలేదు. లోపల ఒక్కడే కూర్చొని మందు తాగుతున్నాడు. कौन है बे तू? నిన్నేరా? ఎవట్రా నువ్వు? क्यों मारा? నిన్నేరా? ఎందుకు కొట్టావు? కోపం వచ్చింది. ఏంటి కోపం వచ్చింది? బొమ్మస్తే కొట్టేస్తావా? మినిస్టర్ కొడుకు రావాడు. మినిస్టర్ కొడుకేంటి? కోపం వస్తే మినిస్టర్ నన్ను కొడతాను. అసలు మీకు కోపం ఎందుకు వచ్చింది సార్? సారీ బాల్. సారీ నా లైఫ్ దగ్గర కొద్దిగా పండుగ చేసుకోవాలి. సారీ అనుకోదు. ఏముందని పండుగ చేసుకోవాలి? సారీ బాల్. బాల్ సారీ. చల్. कौन है तू? मेरी गर्लफ्रेंड को छेड़ने की हिम्मत कैसे की तूने? అర్జెంట్ గా దాన్ని వదిలే. ఎవరిని పడితే అన్ని గుద్దేసి పండుగ చేసుకోమంటుంది. బేబీ. अबे है कौन तू? नाम क्या तेरा? कभी देखा नहीं तेरे को इधर में? बोलना कौन है तू? शक्ल से तो नॉर्थ इंडियन नहीं लगता है भाई. సౌత్ నుంచి నార్త్ కొచ్చి ఎంట్రా నెక్స్ట్ ఆలు సౌత్ ఇండియా కా సాలా. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్
అన్ని ఇండియా లేవరా మనకి, ఒక్కటే ఇండియా. अब बोल रहा हूं, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ఇంత దానికి అంత వైలెన్సా? నా ప్రాబ్లం అదే సార్, నాకు కొలతేసి కొట్టడం రాదు. అయినా ఇంత అంత చూసుకోవడానికి ఇదేమైనా డైటింగ్ ఫైటింగ్? సార్ నేను ఇంతే, ఆకలిస్తే ఫుల్గా తింటా, నిద్ర వస్తే ఫుల్గా పడుకుంటా, కోపం వస్తే ఫుల్గా కొడతా. ఇందాక నుంచి లాగేస్తుంది, ఆ బోర్డు చూసి ఆగిపోయా. కానీ మీరు వెలిగించాక ఆ బోర్డుకి వాల్యూ లేదని అర్థమైంది. బాబు ఒక హ్యాష్ పెట్టమ్మా. बहुत ఇంట్రెస్టింగ్ है तू, కానీ మినిస్టర్తో మ్యాటర్ ఇంట్రెస్టింగ్ గా ఉండదు. చలో एक काम करो, 25,000 నాకు ఇచ్చి ఒక పేపర్ మీద సారీ అని రాసి సంతకం పెట్టేసి వెళ్ళిపో. సారీ చెప్పాలా, లంచం ఇవ్వాలా? ఏ రెండు అయితే ఇవ్వవా? నాకు ఆఫర్ ఇస్తారేంట్రా వీడు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు తెలుసా? పోలీస్ స్టేషన్. చెప్పింది విని 25,000 వెలిచ్చి లెటర్ రాసి వెళ్ళిపో. లంచం ఇవ్వను, సారీ కూడా చెప్పను. పోలీసులకి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపి. Better time 9. Firing range 50 meters, 15 rounds magazine, barrel length 4.9 inches, unloaded weight 970 grams.
పాపం అతను ముందే చెప్పాడు సార్, కోల్తేసి కొట్టడం రాదని. నేనే అర్థం చేసుకోలేకపోయా. ఇప్పుడు కూడా నేను గొడవ కోసం రాలేదు సార్, గన్ కోసం వచ్చాను. So a man in uniform lost his gun. సార్ Where is Soldier Surya? 5 minutes బ్యాక్ బి బ్లాక్ దగ్గర చూశాను సార్. Tell him to meet me immediately. సార్ Wait. సార్ బి బ్లాక్ లో టెర్రస్ ని ఉంచాం కదా, అక్కడ సూర్యకి ఏం పని? బిర్యానీ చాలా బాగుండు, షాండార్. రేపు వచ్చేటప్పుడు కొంచెం రమ్ వేసి తీసుకురా. నీకు ఆ ఛాన్స్ లేదు. ఇదే నీ ఆఖరి బిర్యానీ. ఇది తినేసాక నేను చంపేస్తాను. डराने की कोशिश कर रहे हो जनाब? నువ్వులా బెదిరిస్తే సీక్రెట్స్ చెప్పేసి నా దేశానికి ద్రోహం చేస్తాననుకున్నావా? నీ దేశానికి నువ్వు ఎప్పుడో ద్రోహం చేసావురా. నిజంగా నీ దేశం మీద నీకు ప్రేమ ఉంటే నీ దేశాన్ని ఎలా బాగు చేయాలా అని ఆలోచించేవాడే, ఇండియాని ఎలా నాశనం చేయాలా అని కాదు. నాకు తెలియకడుగుతానరా, ఇండియాలో బాంబులు పెడతారు సరే, అప్పుడప్పుడు మీ కింద మీరే బాంబులు పెట్టుకుంటారేంట్రా? మీకేనా మెంటలా? స్కూల్లో బాంబులు పెట్టి పసి పిల్లల్ని కూడా చంపుతారా? నీ బ్యాడ్ లక్ ఏంటంటే నువ్వు టెర్రరిస్ట్ అయ్యాక నన్ను కలిసావు కాబట్టి నేను చంపాల్సి వస్తుంది. అవ్వక ముందు కలుసుంటే అవ్వాలనే ఆలోచనని చంపేసేవాడిని. ఇంత బ్యాడ్ లక్ లో కూడా నీ గుడ్ లక్ ఏంటో తెలుసా? నీలాంటి ఎదవ్వ కూడా ఇలాంటి నేల మీద చనిపోతున్నాడు, అది నాలాంటి సోల్జర్ చేతులు. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బాబుట ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. ఇల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొడక. సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం మంత్రం తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. దేహంతో విడిపోని రేఖ దేశంలా మిగిలుంటుందిగా. సమరం పొడిలో నీ మరణం, సమయం తల చేసం స్మరణం, చరితగ చదివేత్తరము
నువ్వో స్ఫూర్తి సంతకం బస్సులు లెక్క పెట్టవే ఓ సైనిక పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పుట్ట నీకో పుట్టుకే ఓ సైనిక బతుకిది గడవదు అని నువ్విటు రాలేదు ఏ పని తెలియదు అని నీ అడుగిటు పడలేదు తెగువగు ధీరుడివని పడవగు భక్తుడని ఎలుగెత్తి భూమి పిలిచింది నీ శక్తిని నమ్మి మండే భాస్వరం ఓ సైనిక జ్వాలా గీతం నీ స్వరం ఓ సైనిక బతుకే వందే మాతరం ఓ సైనిక నీ వల్లే ఉన్న మందరం ఓ సైనిక Who are you to shoot? షూట్ చేయమని ఎవరు చెప్పారు సోల్జర్? ఎవరు చెప్పలేదు సార్. మరెందుకు కాల్చావు? కోపం వచ్చింది. మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఒక టెర్రరిస్ట్ ని కూర్చోపెట్టి మేపుతూ ఉంటే కోపం వచ్చింది. వాడిని మేపడం మాకేమైనా సరదానా? ఆ టెర్రరిస్ట్ ఒక ఎవిడెన్స్ అని నీకు తెలుసా? సార్ కసబ్ కూడా ఎవిడెన్సే సార్. వాడిని ఇలా కూర్చోబెట్టి నెలలు మేపాం. 1000 పేజీల రిపోర్ట్ రాసి పాకిస్తాన్ పంపిస్తే పాకిస్తాన్ ఏమంది సార్? సింపుల్ గా ఆడి ఇంటర్వ్యూస్ మాకు మ్యాచ్ అవ్వట్లేదు, ఆడు ఎవ్వడో కూడా మాకు తెలియదు అందే. అందుకని చంపేస్తావా? ఆర్మీ రన్స్ బై రోల్ సోల్జర్, నాట్ బై వన్ మ్యాన్స్ ఎమోషన్స్. 600 సోల్జర్స్ ఉన్న గ్యారిసన్ ఇది. ఎన్నో అవార్డ్స్, ఇంకెన్నో అచీవ్మెంట్స్, కౌంట్లెస్ మెడల్స్. వీటన్నిటి మధ్యలో వన్ అండ్ ఓన్లీ వన్ బ్లాక్ స్పాట్. 7 years గా నిన్ను చూస్తున్నా. నీ మీద కంప్లైంట్ లేని రోజు లేదు, పే బుక్ లో రెడ్ కలర్ ఎంట్రీ లేని మంత్ లేదు. ఒక సోల్జర్ కి ఉండాల్సిన సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఎప్పుడు ఏదో గొడవ. యు ఆర్ నథింగ్ బట్ అన్ అబ్నార్మల్ హ్యూమన్ బీయింగ్. ఐఎమ్ వెరీ మచ్ నార్మల్ సార్. మీ ప్రతి కంప్లైంట్ కి నా దగ్గర రీజన్ ఉంది. నీ రీజన్స్ వినే టైం ఆర్మీకి లేదు. నువ్వు ఇక్కడ కరెక్ట్ కాదు. 7 ఏళ్ళ నుండి నేను అదే చెప్తున్నాను సార్. నేను ఇక్కడ కరెక్ట్ కాదు, నన్ను బార్డర్ కి పంపించేయండి అని. నా మాట ఎవరైనట్లేదు. బోర్డర్ కా సూర్య మామూలుగా యుద్ధం వాస్తే సోల్జర్ ని పంపిస్తాను, కానీ నిన్ను పంపిస్తే చాలు యుద్ధం వస్తుంది. నీ వల్ల 3rd World War స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు. బోర్డర్ కి వెళ్ళడం నీ కల కదా, అది కలే. ఈ జన్మకి నిజం అవ్వదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ బోర్డర్ క్రాస్ చేసావు సూర్య. ఆర్మీ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎటువంటి ఆర్డర్స్ లేకుండా చంపేశావు. యు ఆర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ సూర్య. అవుట్ ఆఫ్ ఆర్డర్ మీన్స్ అవుట్ ఆఫ్ ది ఆర్మీ. సార్, యు ఆర్ నో మోర్ సోల్జర్. సార్ ప్లీజ్. యు ఆర్ డిస్మిస్డ్. సార్ The doors of the army are closed for you. Please, I can explain this whole thing. Do you know what your tragedy is, Surya? You would have made a great soldier. Now get out.
సాబ్ చెప్పారని కొట్టేశాము. ఇదేది మనసులో పెట్టుకోవద్దు. మా డ్యూటీ మేము చేశాం. అంత సిన్సియర్గా డ్యూటీ చేయాలా? పోండ్రా. అమ్మా అమ్మా, నిన్ను సిగ్గుందరా అసలు నీకు? గాడ్ ఫాదర్, నువ్వు ఇంకా మారవా? గాడ్ ఫాదర్, డోర్ సార్ క్లోజ్ ఫర్ అంటే డోర్ తనేసి వస్తావా? కళ్ళరా ఆయన. అయినా తప్పు నాదిరా. 10 ఏళ్ల క్రితం ఏదో రోడ్డు మీద కనబడితే సొంత కొడుకులాగా చేరదీసి నిన్ను ఆర్మీలో జాయిన్ చేశాను చూడు, అది నేను చేసిన చాలా పెద్ద తప్పు. పద పద బయలుదేరి. ఏంటలా కూర్చున్నారు? పద. ఎక్కడికి? ఎక్కడక? తమరికి ఇంకా అర్థం కాలేదా సార్? మిమ్మల్ని ఆర్మీ నుంచి తీసేశారండి. మీరిప్పుడు మాజీ సోల్జర్ అండి, నాలాగా. పదండి. తీసేశారా? అలా ఎలా తీసేస్తారు? ఇది అంతా ఇష్టమా? అలా తీసేసినా నేను రానా? రావా? రాను. రాను గాడ్ ఫాదర్. ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండలేను గాడ్ ఫాదర్. పిల్లాళ్ళ బిహేవ్ చేయకరా. రాను గాడ్ ఫాదర్, ఎక్కడ రాను. రాను. ఇలాగే ఇంకొన్ని రోజులైతే చచ్చిపోతావురా. చచ్చిపోతాను గాడ్ ఫాదర్, కానీ ఇక్కడ కాదు. బార్డర్కి వెళ్ళి చచ్చిపోతాను. బార్డర్ 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 ఏముందిరా అక్కడ? ఏముందా? ఇండియాని మీరు ఎలా చూస్తారో నాకు తెలియదు కానీ గాడ్ ఫాదర్, నాకు మాత్రం ఇండియా అంటే నా ఇల్లు. బార్డర్లో నేను ఒక్కడినే అక్కడ కాపలా కాస్తూ ఉంటే, నేనున్నానన్న ఒక ధైర్యంతో 125 కోట్ల మంది గుండెల మీద చేసుకుని ప్రశాంతంగా పడుకుంటారు చూసారా? ఆ ఒక్క ఫీలింగ్ చాలదా గాడ్ ఫాదర్ నేను బార్డర్కి ఎందుకు వెళ్ళాలో చెప్పడానికి? మొన్న మధ్య మన ల్యాన్స్ లైక్ హనుమంత్ తప్ప బార్డర్లో కాపలా కాస్తూ చనిపోయినప్పుడు అందరూ ఏడ్చారు, నేను ఏడ్చాను. అందరూ హనుమంత్ తప్ప చనిపోయినందుకు ఏడ్చారు. నేను మాత్రం ఆ ప్లేస్ లో నేనెందుకు లేనా అని ఏడ్చాను గాడ్ ఫాదర్. చావు గాడ్ ఫాదర్, ముక్కుల్లో వచ్చేసింది. ఒక సోల్జర్ గా అంతకంటే ఇంకేం కావాలి? ఇదేనా నీతో ప్రాబ్లం? నీ డ్రీమ్ ఎంత బలమైందో, నీలో ఉన్న బలహీనత కూడా అంతే బలమైంది. అవునా గాడ్ ఫాదర్? అవును. మారిపోతాను గాడ్ ఫాదర్, మారిపోతాను గాడ్ ఫాదర్. లాస్ట్ టైం కూడా ఇలాగే అన్నావురా. అవునా? ఇదే లాస్ట్ టైం గాడ్ ఫాదర్. నేమేదొట్టు. ముందు తల మంచి చేయి తీ చెప్తాను. నీకిది లాస్ట్ కదా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇదే లాస్ట్. నీ మీద సూర్యలో మైనస్లు ఉన్నాయి సార్, బట్ యాజ్ అ సోల్జర్ తనలో ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎంత కాంపాక్ట్ ప్రెషర్ అయినా హ్యాండిల్ చేయగలడు. హీ కెన్ బి ద లీడర్. Not convinced. Sir, he is the sharpest shooter in this garrison. I know. But not convinced. Sir, అన్నిటికంటే వాడికి దేశం అంటే పిచ్చి సార్. అవసరమైతే చచ్చిపోతాడు. సోల్జర్, ఎస్ సార్. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు ఆర్డర్ చేస్తే ఈ క్షణమే రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సోల్జర్. ఐ థింక్ నీ దగ్గర ఇంకే రీజన్స్ లేవు. హ్యావ్ ఎ గుడ్ డే సార్. Yes, sir. It was great catching up with you. Sir. సార్, ప్రవర్తన మార్చుకోమని పాకిస్తాన్కే చాలా అవకాశాలు ఇస్తున్నాం సార్. మనోడు సార్, లాస్ట్ ఛాన్స్ సార్, లాస్ట్ ఛాన్స్.
I'm convinced. Thank you, sir. But with a condition. ఎప్పుడు జాయిన్ అవ్వాలంట? మర్చిపోరా, 99% ఛాన్సెస్ లేవు. 1% ఉందిగా. ఈసారి నా రికమెండేషన్ పనిచేయలేదు బాబు. కల్నల్ వేరే వాళ్ళ సంతకం అడుగుతున్నారు. తీసుకొద్దాం. ఎవరు? నీ వల్ల కాదురా, జస్ట్ ఫర్గెట్ ఇట్. గాడ్ ఫాదర్ ముందు బిల్డప్ ఆపండి. ఎవరు? ఏంటి? సీఎమ్మా? పిఎమ్మా? పిఎం అయితే చెప్పండి గాడ్ ఫాదర్. లాస్ట్ టైం నేను బాగా సెల్యూట్ చేశాను. మోడీ గారు నన్ను పర్సనల్ గా మెచ్చుకున్నారు. ఆయనైతే మాత్రం పని అయిపోద్ది. చెప్పండి గాడ్ ఫాదర్, ఆయనైతే మాత్రం నేను పర్సనల్ గా మాట్లాడు. సీఎంఓ పిఎంఓ కాదు, ఒక మామూలు మనిషి. ఇండియాలోనే నంబర్ 1 సైకాలజీ ప్రొఫెసర్. వరల్డ్ టాప్ 3లో ఒకడు. హెడ్ ఆఫ్ సైకాలజీ డిపార్ట్మెంట్, డీన్ ఆఫ్ యూపీఎఫ్ఎల్, యూనివర్సిటీ ఆఫ్ సైకాలజీ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్. ఆయన సంతకం పెట్టి సర్టిఫై చేసిన వాళ్ళు చాలా మంది ఇంపార్టెంట్ పొజిషన్స్ లో ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. మనిషిని చూసి మనస్తత్వం చెప్పేగల మాస్టర్. పేరు రామకృష్ణం రాజు. పదేళ్ల ముందు నువ్వు వదిలేసిన, నిన్ను వదిలేసిన మీ నాన్న. సింపుల్ గా చెప్పాలంటే నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద మీ నాన్న సంతకం పెట్టాలి. అది గనక తెస్తే నేను మళ్ళీ ఆర్మీలో జాయిన్ అవడం కాదు, డైరెక్ట్ గా బార్డర్ లోనే పోస్టింగ్. ఒక్క సంతకంతో 7 ఏళ్ల నీ కల తీర్మను. మోడీ సంతకం తేగలవేమో గాని డాడీ సంతకం కష్టం రాబాయ్. మీ కొడుకుని చెప్పారు సార్, నమ్మలేకపోయాను. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం పెట్టాలనుకున్నాను, పోలీస్ స్టేషన్లో పెట్టించావు. నిన్ను చూడ్డానికి సిగ్గేస్తుందిరా. వయసుకి మించిన మాట, శక్తికి మించిన కోపం మంచిది కాదురా. రే, అందరికీ ప్రాబ్లం వస్తే నా దగ్గరికి వస్తారు. అలాంటిది నా దగ్గరే ప్రాబ్లం ఉంటే అసలు నేను ఇలా పెంచాలనుకోలేదురా. పెంచడం ఏంటి నాన్న, నేను పెరగాలి గాని. అయినా మీరు పెంచడానికి నేనేమన్నా పెరట్లో మొక్కనా, గేటు ముందు కుక్కనా? నేను కాదు, నా ప్లేస్ లో ఎవరన్నా అలాగే రియాక్ట్ అవుతారు. చూడు, ఎవడో రియాక్ట్ అవడం వేరు, రామకృష్ణరాజు కొడుకు రియాక్ట్ అవడం వేరు. ఓ, మీ కొడుకు రియాక్ట్ అవడం మీకు ప్రాబ్లమా? అవును. ఓకే, అలాగే. మీ కొడుకు లేడనుకోండి, మీ కొడుకే లేడనుకోండి, నేను వెళ్ళిపోతా. మళ్ళీ జీవితంలో మీ భావమే చూడు. ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారిని చూడాలి.
సోల్జర్ సూర్య ఎస్ మేజర్ కిషోర్ ఏజ్ 18 దాటితే మేజర్గా బ్యాడ్ జోక్. Come on in. థ్యాంక్ యూ. Come. Sit down. Hello. హలో. నిన్ను ఏమని పిలవాలి? సూర్య. మిమ్మల్ని ఏమని పిలవాలి? Look, everybody calls me sir. Sir. సార్. Good. Coming to the work. Tell me about yourself. I mean, who are you? I'm a soldier. వాట్ ఆర్ యు అంటే నువ్వు చేసే పని ఏంటో చెప్పాలి. హూ ఆర్ యు అంటే నువ్వెవరో చెప్పాలి. నౌ టెల్ మీ, హూ ఆర్ యు? I'm a soldier. అందరికీ హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ వేరువేరుగా ఉంటాయేమో. నాకు ఆ రెండు ఒకటే. సూర్య అంటే సోల్జర్. నీకు సూర్య అంటే సోల్జర్, కానీ ప్రపంచానికి సూర్య అంటే యాంగర్. ఫర్ చేంజ్ ఆ సూర్య గురించి మాట్లాడుకుందాం. నౌ టెల్ మీ, హూ ఆర్ యు? సార్, ఫ్రాంక్గా నాకు మీ సంతకం కావాలి. మీకు నా దగ్గర నుంచి ఆన్సర్స్ కావాలంటే మీ క్వశ్చన్ నాకు అర్థం కావాలి. హూ ఆర్ యూ, వై ఆర్ యూ అలాంటి కాకుండా కొంచెం సింపుల్గా అడగండి సార్. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే మిస్టర్ సూర్య, ద టైమ్ ఇస్ అప్. సార్, విల్ టాక్ టుమారో షార్ప్ 11 AM. సార్, అదేదో ఇప్పుడే అడిగేసి సంతకం పెడితే. సి, ఇది నా ఫ్యామిలీ టైం. ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ విత్ ఎనీ కేసెస్. 11 AM షార్ప్. కేసు అంటాడంటే కేసు నేనేమన్నా బ్రోతల్ హౌస్ లో పట్టుబడిపోయిన ఫిగర్నా? అడగాల్సిన క్వశ్చన్ అడిగేసి పెట్టాల్సిన సంతకం పెట్టేస్తే రాత్రికి వెళ్ళిపోతుంది కదా. అంటే మధ్యాహ్నం మాట్లాడేసుకుని సాయంత్రం సంతకం పెట్టించేసుకుని నైట్ రిటర్న్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ డ్యూటీ ఎక్కేద్దాం అనుకున్నారు సోల్జర్. అంతే కదా మేజర్. 1 year సోల్జర్ ఇక్కడ. సింగిల్ సిగ్నేచర్, స్టిల్ సర్వైవింగ్ తెలుసా? అంటే నువ్వు పిఏ కదా? పిఓ, పాస్పోర్ట్ ఆఫీసర్. అంటే ఎవరికి పడితే వాళ్ళకి సంతకాలు పెట్టేశాను, అందుకని ఈయన సంతకం తెమ్మన్నారు. ఎంత ట్రై చేశారో తెలుసా? పైగా ఇంటి ఎదురుగా పెట్టుకుని నరకం చూపిస్తున్నాడు. చూడు. మనసేం బాలేదు కిషోర్. బిర్యానీ ఎక్కడ దొరుకుద్ది? బిర్యానీ అంటే ఈ దగ్గరలో బ్లూ మూన్ అని ఒక బార్ ఉంది, దాని ఆ బార్కి వెళ్ళిపోతాం. పేరు తాగుతూ బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుద్దో డీప్ గా డిస్కస్ చేద్దాం. అమ్మయ్యా, జస్ట్ మిస్. అవును, జస్ట్ మిస్ అయ్యాడు.
ఆ రోడ్డు తెలుసా? చెల్లా కొడుకు. చల్లా అన్న ఆడేవాడు. నాకు కూడా పెట్టమ్మా. పెట్టు. ఏంటిప్పుడు? ఆ ల్యాండ్ గురించా? ల్యాండ్ నీదే, అది నీ వ్యాపారం పీసీ. నువ్వు మాట్లాడిన తప్పు కాదు. దాని తర్వాత నా కొడుకుతో ఒక మాట అన్నావే. ఏంట్రా చల్లా గొప్ప? వెనుకున్న జనాన్ని చూసుకొని ధైర్యంగా బ్రతుకుతున్నాడు. వాడికి భయపడేవాడెవడూ లేడిక్కడా. చల్. ఈగో హర్ట్ అయిపోయింది పీసీ. నా ధైర్యం నేనే, నా వెనకున్నోళ్ల ధైర్యం నేనే. అందుకే ఒక్కడనే వచ్చేశాను. మా నాన్నెప్పుడూ చెప్తుండేవాడు, లైఫ్లో ఈగోకు మాత్రం వెళ్ళకురా, ప్రాణాలే పోవచ్చని. భోజనం బాగుందమ్మా. తిన్నాక కాసేపు పడుకోకపోతే ఈ బండి నడవదు. వద్దయ్యా, ఈగోకెళ్ళొద్దు. Okay, this is for the records. Now, నీ ఫ్యామిలీతో నీ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఆ చెప్పు మునిగి 10 ఏళ్ళు అవుతుంది సార్. వై? మా ఫాదర్కి నాకు పెద్దగా పడలేదు. ఐ వాక్డ్ అవుట్. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ చెప్పు తీసుకొట్టాడు మన ఫ్రెండ్ రా. ఫ్రెండా నా పొంగ, నాకు కాలితే ఎప్పుడైనా ఒకటే. మన తాగుచాను నువ్వు పరా. గర్ల్ ఫ్రెండ్స్? సార్ జ్యోతి ఎవరు? అదే ఇన్ఫాక్చుయేషన్ అంటే మోజు, ఆకర్షణ, దట్ టైప్ యాక్చువల్లీ. స్వప్న? నథింగ్ సార్, జస్ట్ క్యాంపస్ లో క్రష్ అంతే. వర్ష ఎవరు? నేను మనస్ఫూర్తిగా లవ్ చేసిన ఒకే ఒక అమ్మాయి సార్. యాక్చువల్లీ ఇట్స్ బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ సార్. ఆ స్టోరీ నాకు వినాలనుంది. నా లవ్ స్టోరీ మీకు చెప్పడం పెద్ద బాగోదేమో. నువ్వు సిగ్గుపడేంత రొమాన్స్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. మహా అయితే వైలెన్స్ ఉంటుంది. కరెక్ట్గా చెప్పారు సార్. నా లవ్ స్టోరీ వైలెన్స్తోనే మొదలైంది. బ్రదర్,
దేవుడి చేతులిచ్చింది ఒకటి, ఎదుటోడికి సాయం చేయడం కోసం. 2 జెండాకి సెల్యూట్ చేయడం కోసం, ఆ అమ్మాయిల మీద వేయడం కోసం కాదు. సారీ బాల్. సారీ సిస్టర్. This one's for you. పెదవులు దాటని పదం పదంలో, కనులలో దాగని నిరీక్షణంలో నాతో ఏదో అన్నావా. తెగి తెగి పలికే స్వరం స్వరంలో, తెలుపక తెలిపే అయోమయంలో నాలో మౌనం విన్నావా. నాలానే నువ్వు ఉన్నావా. మన కదా బ్యూటిఫుల్ లవ్, మన కదా బ్యూటిఫుల్ లవ్. పద పద find the meaning, live the feeling of beautiful love. మన కదా beautiful love, మన కదా beautiful love. పద పద find the meaning, live the feeling of beautiful love. విసిరావు ఏమిటో సూటిగా నాటగా సంవత్సరం. తగిలిన తీయనైన గాయం, పలికిన హాయి కోరి రాగం, చిలిపిన ప్రాయమా మేలుకో. ఏ జరగనుందో ఏమో ఈ పైన. మన కదా బ్యూటిఫుల్ లవ్, మన కదా beautiful love. పద పద find the meaning, live the feeling of beautiful love. మన కదా beautiful love, మన కదా beautiful love. పద పద find the meaning, live the feeling of beautiful love. క్షణం క్షణం నా తలపై వలపై మెరిసేలా. వెనకడుగేయక నిరంతరం మన ప్రేమ ప్రవాహం మనోహరం. ప్రతి మలుపు గెలుపై పిలిచేలా. బాగుంది నీతో ఈ ప్రయాణం. మన కథ బ్యూటిఫుల్, మన కథ బ్యూటిఫుల్.
బాబాయ్ తన సూర్య. హలో. ఫ్రెండా అమ్మా? బాయ్ ఫ్రెండ్ బాబాయ్. And I want to marry him. మరి తింటానికి ఏమన్నా తెచ్చి పెట్టొచ్చు కదా మా బాబుకి. గతికితే అతకదు అంటారు కదా బాబాయ్. అంటే ఇంతలా అతుక్కున్న తర్వాత ఆటోమేటిక్ గా అతుకుద్దమ్మా. పోయి కాఫీ అన్నా తీసుకురామ్మా. గో. అమ్మా వెళ్ళొచ్చి పట్టుకోవచ్చమ్మా కాఫీ తెచ్చిన తర్వాత. గో గో. రా బాబు కూర్చుందాం. పాప హాలిడేస్ కి వచ్చి నెలే అయింది. నెలలో భలే పడేసావు బాబు. అయ్యో లేదు సార్, వర్ష నాకు పడి 10 రోజులే అయింది. కొత్త గిటారా బాబు? భలే కనిపెట్టారే, మీరు చాలా స్పీడ్ ఉన్నారు సార్. నా స్పీడ్ పక్కన పెట్టలే బాబు, నువ్వు మాత్రం స్పీడ్ తగ్గించు. అప్పుడే బోర్డర్ క్రాస్ చేయమాక. బోర్డర్ అలా అనకండి అంకుల్. 7 ఏళ్ళ నుండి బోర్డర్కి ఎప్పుడు వెళ్తాననే కోరికతో రగిలిపోతున్నాను. బాబు నన్ను ఎవరు ఆపలేరు సార్. బోర్డర్ అంటే నాకు పిచ్చి. అసలు 24 గంటలు నాకు అదే ధ్యాస సార్. బోర్డర్కి వెళ్ళటమే నా గోల్. ఇలాంటి గోల్స్ కూడా ఉంటాయా బాబు? బాబోయ్, బోర్డర్ అంటే ఏమనుకుంటున్నారు? ఏమనుకోవటంలా, బోర్డర్ దగ్గర ఎలా ఉంటది తెలుసా? తెలీదు. బ్లడ్ మరిగిపోతుంటది. మీరు ఎప్పుడైనా బోర్డర్ చూసారా? చూడలేదు. అయినా ఈ వయసులో బోర్డర్ చూడటం కష్టం. చూసిన అక్కడ స్టాండ్ అవటం ఇంకా కష్టం. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. ఎప్పుడు ట్రై చేయొద్దు. దేవుడా, ఏమే కాఫీ తెచ్చిస్తామండి, బాబు తాగెళ్తాడు. మీకేమైనా పిచ్చా? ఎందుకు ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నారు? వాడిని కొట్టలేక. ఆ అబ్బాయిని ఎందుకు కొట్టాలి? 6 నెలల ముందు వాడు నా తలకాయ పగలగొట్టాడు కాబట్టి. అతనా మిమ్మల్ని కొట్టింది? కానీ సూర్య మిమ్మల్ని గుర్తుపట్టలేదు కదా పాపా. కొట్టినాడు గుర్తెత్తుకుంటుంది పాప, కొట్టించుకున్నాడు గుర్తుంటుంది. కానీ వాణ్ణి లైఫ్ లాంగ్ నన్ను గుర్తు పెట్టుకునేలా చేస్తా. వైలెన్స్ తో స్టార్ట్ అయిన నా లవ్ స్టోరీ చాలా రొమాంటిక్ గా కంటిన్యూ అయింది సార్. పొద్దున్న లేస్తే పాట, మధ్యాహ్నం పాట, సాయంత్రం పాట, రాత్రి కూడా పాట. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ సాంగ్స్. సార్ బ్రేకప్ ఇలా అయింది. ఏ యదవనాలు దిష్టో చాలా గట్టి కొట్టేసింది సార్. జై హింద్. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? వీడికి ఆర్మీ జవాన్లకి ఏంటి సంబంధం? वो तो सोल्जर है, हमारे साथ काम करता है. పాపా 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 పాపా, ఇక నీ జీవితంలో పాట అనేది లేకుండా పోయింది పాపా. ఏమైంది బాబాయ్? నువ్వు అనుకున్నట్టుగా ఆ సూర్యగాడు మ్యూజిషియన్ కాదు పాపా. మరి ఐఎమ్ a soldier. Army is my life. ఇది జస్ట్ టైం పాస్. 1 వీక్ లో మళ్ళీ జాయిన్ అవుతున్నాను. బాయ్. వర్ష వర్ష సార్, స్మోక్ చేయొచ్చా? నో యూ కాంట్. వర్ష అలా ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదా, మెసేజ్ చేస్తే రిప్లై లేదు. పిచ్చోన్ అయిపోయింది సార్. 4 రోజుల తర్వాత బెల్లం మోగితే తలుపు తీశాను. వర్ష వచ్చింది. మాట్లాడుకో వర్ష. నువ్వేం మాట్లాడుకో. సారీ సూర్య, ఐమ్ సారీ. ప్లీజ్ లిసన్ సూర్య, ప్లీజ్. ముట్టుకోద్దు. Please. Don't touch me. Don't touch me. ముట్టుకోద్దని చెప్పాను. వర్ష ముట్టుకోద్దు. ప్లీజ్ లిసన్ టు మీ. నేను చాలా మామూలు అమ్మాయిని సూర్య. స్ట్రెస్ ని అసలు హ్యాండిల్ చేయలేను. నేను ప్రేమించడానికి నీ ప్రొఫెషన్ కూడా ఒక రీజన్. దాని చుట్టూ చాలా లైఫ్ ఊహించుకున్నాను. కానీ సడన్ గా మ్యూజిక్ నీకు జస్ట్ హాబీ, మిలిటరీ నీ ప్రొఫెషన్ అని తెలియగానే నా వరల్డ్ అప్సైడ్ డౌన్ అయిపోయింది. అందుకే సైలెంట్ అయిపోయాను. I can't live without you, Surya. నాకు నువ్వు కావాలి. I really bloody want you.
రోజుల నుంచి ఇదే రూమ్ లో ఉన్నాను. చిక్కిపోయింది. I just want to go out. బయటికి వెళ్ళాలి. I'll play a nice song for you. సూర్య, నువ్వు ఒకసారి మా నాన్నతో మాట్లాడాలి. దేని గురించి? మన గురించి. ఓకే, మాట్లాడదాం. అర్జెంటే ఉంది, షవర్ చేసుకుని వచ్చేస్తాను. సూర్య, యాక్చువల్లీ అది ఇప్పుడే మాట్లాడాలి. ఇప్పుడా? మాట్లాడేస్తే క్లారిటీ ఉంటుంది కదా. క్లారిటీయా? దేని క్లారిటీ? సూర్య, ట్రై టు అండర్స్టాండ్ సూర్య. ఎంత కాదన్నా అది నువ్వు మిలిటరీ కదా. యాక్సెప్ట్ చేయడానికి నాకే టైం పట్టింది. మా నాన్న యాక్సెప్ట్ చేస్తారో మిలిటరీ అంటే అదేదో పెద్ద క్రైమ్ లాగా మాట్లాడతా. ఫస్ట్ ఆపో. సూర్య, డోంట్ బి యాంగ్రీ. మిలిటరీ అయితే కన్విన్స్ చేయాలా? మిలిటరీ అయితే అందరినీ కన్విన్స్ చేయాలా? కోపం ఏంటి? నాకు అసలు కోపమే రాదు. నేను చాలా చాలా కూల్ గా అడుగుతాను. లుక్ ఎట్ మీ. నేను వచ్చి మీ నాన్న అడుగుతా, మీ నాన్న దొబ్బేమన్నాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? ముందు మాట్లాడితే కదా. చైతే నేను వచ్చి అడుగుతా, ఎస్ అంటే ఓకే, నో అంటే ఏంటి? నో అంటే పరిస్థితి ఏంటి? ఎందుకు నెగటివ్ గా ఆలోచిస్తున్నా? డ్రామాలు ఆడుకో. అడిగిన దానికే చెప్పు. ఆన్సర్ మీ. నేను అడిగిన దానికి చెప్పు. అటు చూడకో. ఎస్ అంటే ఓకే, నో అంటే ఏంటి? నో అంటే పరిస్థితి ఏంటి? మర్చిపోను. మీ నాన్న పర్మిషన్ కావాలా పెళ్లికి? రోజు నా బెడ్రూమ్ వచ్చి నా బెడ్కి సూర్య స్టాప్. దానికి అక్కర్లేదా పర్మిషన్? సూర్య, వల్గర్ గా మాట్లాడుకో. మా ఇంట్లో లాంగ్వేజ్. నాకు కోపం వచ్చినప్పుడు బూతులు వస్తాయి, మంత్రాలు రావు. అమ్మా, ఏమైంది? నేను లోపలికి ఎవరు రమ్మన్నాడు? సూర్య, ఆయన మా బాబాయ్. ఎవడైతే ఏంటి బొంగు? ఇది మన పర్సనల్ మ్యాటర్. సిగ్గులేదా? మాటల్లో చెప్తే అర్థం కాదా? అంటే కొడతావా రాజా? సూర్య, మా బాబాయ్నే కొడతావా? ఈ బఫూన్ గంట 6 నెలలు ముందే కొట్టాను. ఇప్పుడు కొడతాం పెద్ద లెక్క. అంటే నీకు ఫ్లాష్ బ్యాక్ గుర్తుందా రాజా? మర్చిపోయే ఫేసరా నీది? ఫోన్లే కదా ఇబ్బంది పడతామని అవాయిడ్ చేస్తుంటే కొత్త గిటారా బాబు అని ఎదవ ఎంక్వైరీలు. మా బాబాయ్ అంటే మా నాన్న తర్వాత నాన్న లాంటివాడు. ఆయన్ని కొట్టాం. మా బాబాయ్ కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి మా నాన్న నొప్పిస్తేనే నీ మొహం చూస్తా. ఈడే పెద్ద బఫూను. ఈడన్నంట. ఈడన్నంటే ఎవడనుకున్నావు? మీ నాన్న. ఆడింకెంత పెద్ద కార్టూను. ఇలాంటి వాళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సి వస్తే నాకు అక్కర్లా. అమ్మా బ్రేకప్. అది సార్ జరిగింది. సార్ గొడవలన్నీ అమ్మాయిలే స్టార్ట్ చేస్తారు సార్, కానీ కరెక్ట్ గా మనదే తప్పేలా పర్ఫెక్ట్ గా ఫినిష్ చేస్తారు. బా ఆర్ట్ సార్. సూర్య, ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడావు. రేపు నేను మాట్లాడతాను. 11 షార్ప్. 10:30. జాకెట్ బాగుంది సోల్జర్. ఈ చిన్న ఎక్స్ ఇంకా బాగుంటుంది. తను ఎంత మిస్ చేస్తున్నానంటే అదిగో అక్కడ ఉన్న ఒక అమ్మాయి కూడా సేమ్ నా ఎక్స్ లాగా కనిపిస్తుంది. అంత మిస్ అయితే ప్రతి అమ్మాయి ఎక్స్ట్రా కనిపించాలి. ఆ అమ్మాయి ఒక్కటే ఎందుకు అలా కనిపిస్తుంది? కరెక్టే మేజర్. ఆ అమ్మాయి ఒక్కతే ఎందుకు అలా కనిపిస్తుంది? కిషోర్ నిన్నేనా? సూర్య, కిషోర్ ఇక్కడ. సూర్య, ఏ మిలిటరీ. హాయ్. ఏ నా ఫ్రెండ్. Here's your sandwich. ఈ శాండ్విచ్ లో No cheese. Don't worry. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి?
నేను కనిపించగానే వచ్చి మాట్లాడటం, ఇలా లంచ్కి ఇన్వైట్ చేయటం రియల్లీ స్వీట్. కూల్, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేను నిన్ను ముందే చూశాను. అవునా? ఎప్పుడు? నువ్వు చూడటానికి ఒక 2 minutes ముందు. మరెందుకు పలకరించలేదు? పలకరిద్దామని అనుకున్నాను, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ వచ్చింది. మన ఇద్దరి మధ్య అంత గొడవ జరిగాక ఏ మొహం వేసుకుని వచ్చి మాట్లాడతామని ఆగిపోయాను. చూసేవాళ్ళకి కూడా క్యారెక్టర్ లేదా స్టాండర్డ్స్ లేవా అని అనుకుంటారు కదా. గెలుక్కోవద్దు, ఐ మీన్ అంత గొడవ అయ్యాక ఏ మొహం వేసుకుని వచ్చి మాట్లాడతాం, చండాలంగా ఉంటుంది కదా అని నేనే ఆగిపోయాను. వర్ష, డోంట్ టాక్. అంటే నాకే నా సెల్ఫ్ రెస్పెక్ట్ లేనిది. వర్ష, క్యాజువల్ నా గురించే గురించి చాలా చీప్ గా అనుకుంటున్నావు కదా. నన్ను చూసి కూడా నువ్వు కంట్రోల్ చేసుకోగలిగా. నేను పిచ్చి మొహల్లాగా సిగ్గు లేకుండా వచ్చి నీతో మాట్లాడాను. యు నో వై? బికాస్ ఐమ్ లవింగ్, ఐమ్ కేరింగ్. ఏంటి? ఐ హావ్ ఎ క్యారెక్టర్ అండ్ ఫైనలీ ఐమ్ నాట్ యూ. ఆ రోజు నువ్వు బ్రేకప్ చెప్పావు, ఇప్పుడు నేను చెప్తున్నా నాకు అక్కర్లే బ్రేకప్. బ్రేకప్ అయ్యాక మళ్ళీ బ్రేకప్ అయింది. వర్ష, ఇంకో నువ్వు ఇచ్చిన జాకెట్ కూడా వేసుకున్నాను. వర్ష, ఐ కాంట్ అఫోర్డ్ టు లూజ్ యు అగైన్. వర్ష, ఆగు. వర్ష, వర్ష. అట్ట చూడకే, కొట్టినట్టుగా అట్ట చూడకే, సిట్టి గుండెకే, ఊరి కూరికే, సొట్ట పెట్టకే. అట్ట చూడకే, కొట్టినట్టుగా అట్ట చూడకే, సిట్టి గుండెకే, ఊరి కూరికే, సొట్ట పెట్టకే. గురి పెడుతూ సూపులతోనా నువ్వు పేల్చకే బొమ్మ తుపాకి. సరిహద్దులు తెంచుకురానా నేను నీ జిందగీలోకి. I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. No seppi kusuna ni heart book by love story malli rasa writer also. I'm a lover also, fighter also. నాలోని ప్రేమికుణ్ణి పూర్తిగా ఏం చూసావని, నాలోని ప్రేమికుణ్ణి పూర్తిగా ఏం చేశానని వెళ్ళెత్తి చూపుతావు సూటిగా. చలో 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 సగం తప్పుగా మరొకట కలుతావా కొత్తగా. ఫ్లాష్ బ్యాక్ బొమ్మని గుర్తుకే తెచ్చుకో, బ్యాచప్ అయిపోవడానికి ఎంత ఛాన్స్. I'm a lover also, fighter also. ఇను వినవే మట వినవే మంచి పిల్లవే, చిన్న గొడవే సన్న గొడవే చల్లబడవే. బెదిరింపులు తెగదింపులుగా వెళ్ళిపోకే బ్రేకప్ లోకి. గడియేసిన తలుపులు తీసి తిరిగొస్తా నీలోకి. I'm
I'm a lover also, fighter also. I'm a lover also, fighter also, lover also, fighter also. Secret lo dakunna నీలోని ప్రేమని పట్టుబట్టి బయట పెట్టే లైటర్ also. I'm a lover also, fighter also. ఒక మనిషి సమాజంలో బ్రతకాలంటే ఫ్యామిలీ, కెరియర్, ఫ్రెండ్స్, లవ్ ఇవన్నీ కనీసం ఉండాలి. కానీ నీ కేసులో ఇవన్నీ ఏమీ లేవు. ఇంతమంది చెప్తున్నారు కదా, నీ ప్రాబ్లం గురించి నీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. డూ యూ యాక్సెప్ట్ ఇట్? నో. నాకు కోపం అంటే ఒప్పుకుంటాను, కానీ అది తప్పంటే మాత్రం ఒప్పుకోను. ఈగో. You're in your first stage of ego, Surya. తనకి నచ్చని కంప్లైంట్ పదే పదే వింటే కొంతకాలం తర్వాత మనిషి మొండిగా తయారవుతాడు. నేనే కరెక్ట్, నాకన్నీ తెలుసు, తప్పంటే ఒప్పుకోనని ఈగోగా బిహేవ్ చేస్తాడు. నీలాగే ఒంటరిగా మిగిలిపోతాడు. వెళ్ళు, నిన్ను ఆపను, కానీ ఈ యాటిట్యూడ్తో జీవితంలో ఏమీ సాధించలేవు. ఇన్ఫాక్ట్ ఒంటరిగా మిగిలిపోతావు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు సార్. చూడు సూర్య, నేను చెప్పేది నచ్చకపోతే వెళ్ళిపో, అర్థం కాకపోతే అడుగు, అంతేకాని నవ్వకో. ఓకే సార్, మీరు కంటిన్యూ చేయండి. నా టెల్ మీ, ఎందుకు నవ్వావు? నేను బయలుదేరేటప్పుడు ఏం జరుగుతుందని గెస్ చేశానో అదే జరుగుతుంటే నవ్వొచ్చింది. ఏం గెస్ చేశావు? మీరు అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా పర్సనల్ టాపిక్ దగ్గర ఆపుతారని. ఏంటి పర్సనల్? మరి కాదా, ఫ్యామిలీతో మీ రిలేషన్షిప్ ఎలా ఉందా, మీ గురించి మీరే అడిగి తెలుసుకుంటే ఎంత ఎట్టకారంగా ఉంది తెలుసా? ఏం సార్, మీతో నా రిలేషన్షిప్ ఎలా ఉందో మీకు తెలీదా? ఇట్స్ మై డ్యూటీ. సార్ ప్లీజ్ సార్, నాకు తెలియక ఒకటి అడుగుతాను. మీ సంతకానికి నా లవ్ స్టోరీకి ఏంటి సార్ సంబంధం? ఫైల్ చదివితే తెలిసిపోయేదానికి నన్ను ఎందుకు సార్ అడగాలి మీరు? అది ప్రొసీజర్ సూర్య. ప్రొసీజర్ కాదు సార్, పర్సనల్ సాటిస్ఫాక్షన్. నా ఫెయిల్యూర్ గురించి నా నోటి ద్వారా నేనే చెప్తుంటే మీకు వినడానికి చాలా ఆనందంగా ఉంటుంది. యు లైక్ ఇట్. ఎందుకంటే లైఫ్ లో అందరినీ మీరు రిజెక్ట్ చేశారు. మిమ్మల్ని రిజెక్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి నేను, ఇట్స్ మీ. అది మీకు నచ్చలా. నా కర్మకాలి ఆర్మీ మీ దగ్గర పంపించింది సార్ సంతకం కోసం. అది మీరు ఫుల్ అడ్వాంటేజ్ తీసుకుని మీ పర్సనల్ కోరికలు బాగా తీర్చుకుంటున్నారు. నువ్వు ఏదేదో ఊహించుకుని ఈగోయిస్టిక్ గా మాట్లాడుతున్నావు. ఈగో ఇందాక కూడా అన్నారు సార్. ఏంటి, నేను ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఈగోలో ఉన్నానా? మీరు లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఈగోలో ఉన్నారు సార్. మీకు తెలుస్తుందా? 10 ఏళ్ళ తర్వాత కొడుకు కనపడితే నాకు తెలిసి ఏ తండ్రి అయినా మాట వరుసకైనా హౌ ఆర్ యూ అని అడుగుతాడు సార్, హూ ఆర్ యువర్ కాదు సార్. అందరూ ప్రొఫెసర్ రామకృష్ణరాజు గారు వావ్ ద గ్రేట్ సైకాలజిస్ట్ చదివి అంటే నాకేం కనపడదే? నాకు కనిపించదులో ఒక వెరీ 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 ఒక వెరీ ఆర్డినరీ ఫాదర్. సార్, వీఆర్ నథింగ్ బట్ ఎ వెరీ 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 ఆర్డినరీ డాడీ. ఎవడ్రా నువ్వు? ఇప్పుడు ఫాదర్ గా మాట్లాడుతున్నాను. హూ ఆర్ యూ టు మీ? సూర్య, నీకు ఒక విషయం తెలుసా? నా లైఫ్ నుంచి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోయావో అదే రోజు నా జ్ఞాపకాల నుంచి కూడా వెళ్ళిపోయావు. యు నో వై? బికాస్ ఐ నెవర్ వాంటెడ్ యూ. ఎంగేజ్ లోనే పెళ్లి చేసుకున్నాను. అప్పుడే పిల్లలు కావాలనుకోలేదు. బట్ ఇట్ హ్యాపెండ్. కలగంటే పుట్టలేదురా నువ్వు, జస్ట్ కంటే పుట్టావు. రామకృష్ణరాజు కలగనుంటే రామకృష్ణరాజు లాంటి కొడుకు పుట్టుండేవాడు. నౌ యూ అండర్స్టాండ్. యువర్ అన్ అన్వాంటెడ్ చైల్డ్. అంటే అర్థం తెలుసా? ఆహ్వానం లేకుండా ఈ భూమి మీదకి వచ్చి పడినా
వ్యర్థ పదార్థం. ఎవరు కనబడాడు? నేనేమని అడిగానా? అంత వద్దనుకున్నప్పుడు షాప్ లో అయ్యో దొరుకుతాయి కదా, వాడుండాల్సిందే. పుస్తకాలు చదివారు, ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఎప్పుడు చదవలేదా? నా బొంగులో సైకాలజీ అంటాం. సూర్య, యూ కాన్ స్మోక్ హియర్. I can and I will smoke here. ఎదుటోడు చెప్పడం కాదు, మీ లైఫ్ ని మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. నా బొంగులో సైకాలజీ. ఏమన్నారు ఇందాకేమన్నారు? మీ జ్ఞాపకాల్లో నేను లేని అబద్ధం సార్. మీ జీవితం మొత్తం నేనే ఉన్నాను. నేను ఎక్కడ మీ కొడుకుని చెప్పేసుకుంటానేమో, మీకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందేమో అని మీకు ఒక భయం ఉంది చూసారా? ఆ భయంలో నేనున్నాను. కళ్ళము తిరిగేది ఎవడో కాదు, నా కొడుకే. మీ స్టూడెంట్స్ కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు చూసారా? అవమానంలో నేనున్నాను. మీ జీవితంలో గ్రేటెస్ట్ ఫెయిల్యూర్ లో నేనున్నాను సార్. సార్, మా అమ్మ నన్ను 9 నెలలు మోసింది. మీరు నన్ను 27 ఏళ్ళుగా మోస్తూనే ఉన్నారు. టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ మోస్తూనే ఉంటారు. యూర్ రైట్, మోస్తూనే ఉన్నాను. దించేసుకోవాల్సిన టైం వచ్చింది. I want all the students to assemble in the auditorium right now. It's an emergency. Good evening, dear students. సూర్య నా దగ్గరికి సంతకం తీసుకోవడానికి వచ్చిన సోల్జర్గా మాత్రమే మీకు తెలుసు. కానీ మీకు తెలియదు ఏంటంటే, సూర్య నా కొడుకు. నా కొడుకని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడే కొడుకు. హ్యాపీ? ఇదేగా నువ్వు అడిగింది, చెప్పేశాను. కానీ నువ్వేమన్నా బెటర్ పర్సన్ అయ్యావా? బెటర్ పర్సన్ అవుతుంది నేను. నువ్వు అలా వేరేది చూపించావో లేదో నేను ఇలా కరెక్ట్ చేసుకున్నాను. కానీ పొద్దున్న లేస్తే ఎన్ని వేళ్లు నీ వైపు చూపిస్తుంటాయో తెలుసా? అట్లీస్ట్ దాన్ని కరెక్ట్ చేసుకోవాలన్నా థాట్ అయినా వచ్చిందా నీకు? పైగా నా సర్టిఫికేట్ కోసం వచ్చిన నువ్వు నన్నే సర్టిఫై చేయడానికి ట్రై చేస్తావా? హౌ డేర్ యూ! గెట్ అవుట్! గెట్ అవుట్ ఆఫ్ మై సైట్! ఎక్కడికి? నాకు అర్థం కావట్లా. బెల్లు కొట్టేసి స్టూడెంట్స్ అందరు రమ్మని చెప్పి నేను మీ కొడుకని చెప్పేస్తే, సార్ మీకు ఎలా ఫీలింగ్స్ లేవో నాకు కూడా ఏ ఫీలింగ్స్ లేవు సార్. సార్, నేను ఇక్కడికి వచ్చింది నేను మీ కొడుకని మీ పర్సనల్ అనౌన్స్మెంట్ కోసం కాదు సార్, మీ ప్రొఫెషనల్ సంతకం కోసం. సార్, నా కర్మ ఏంటంటే మీరు సంతకం పెడితేనే నేను బోర్డర్కి వెళ్ళగలను సార్. నాకు వేరే ఆప్షన్ కూడా లేదు సార్. సార్, నేను బోర్డర్కి వెళ్తానికి అడ్డం వచ్చేది నా ఫాదర్ చేయి అయితే, ఆ చేయి నా ఫాదర్ దని కూడా నేను మర్చిపోతాను. ఓకే, సో సంతకం పెట్టేస్తే నేనే పోతా. ఏం చేసావని సంతకం పెట్టాలి? ఏం చేయమన్నారు సార్ మీరు నన్ను? ఏం చేయమన్నారని? మీటింగ్ల మీద మీటింగ్లు పెడతారు. నా లైఫ్ లో అయిపోయిన విషయాల గురించి, దరిద్రం గురించి అంతా తీసుకొచ్చి డిస్కషన్లు పెడతారు. ఏం సార్, నా మీద డాక్యుమెంటరీ చేస్తారా? ఇది చేస్తే నేను సంతకం పెడతానని నాకేమైనా చెప్పారా? ఆయన ఏదైనా చెప్పి నేను చేయకపోతే అప్పుడు కదా సార్ అనాలి. 21 days. ఏంటి 21 రోజులు. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది. ఎవరైనా 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే ఉన్న అలవాట్లని వదులుకోవచ్చు, లేని అలవాట్లను చేసుకోవచ్చు. ట్రై చేయి. రేపటి నుంచి నీ టార్గెట్ మొదలవుతుంది.
21 రోజులు నీ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించు. సూర్య అంటే యాంగర్ కాదు, సోల్జర్ అని ప్రపంచానికి నిరూపించు. దేశం మీద నీకున్న ప్రేమ, బార్డర్కి వెళ్లాలనే నీ కల, నీ బలహీనత కన్నా బలమైనవిని ప్రూవ్ చేయి. 1 కాదు 100 సంతకాలు పెడతాను. వాహ్ 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 వాహ్. ఇప్పుడు సార్ కరెక్ట్ గా పాయింట్కి వచ్చారు సార్. ఈ ముఖ్య ఏదో వచ్చిన రోజే చెప్పుంటే ఈ పాటికి సగం మిషన్ కంప్లీట్ అయిపోయేది. ఐ టేకప్ దిస్ ఛాలెంజ్. పెన్నులో ఇంకు ఫిల్ చేసుకుని రెడీగా ఉండండి ప్రొఫెసర్. 22వ రోజు కలుస్తాను ఇదే స్టేజ్ మీద, ఇదే స్టూడెంట్స్ ముందు. నేను ఓడిపోయిన సూర్యాన్ని మీ నోటితోనే చెప్పించుకుని మీ చేతితోనే సంతకం తీసుకుని మరి ఇక్కడి నుంచి వెళ్తాను. సౌండ్ చేయొద్దు. ఇదేంటి బాబేసిన రోడా? తీబే ఎలాలే? అందరూ మోసుకొని కూర్చుంటే మధ్యలో నువ్వెంట్రా? అక్కడెవరో తెలుసా? చెల్లా కొడుకురా.
మాట్లాడితే చల్లంటావేంట్రా? నీ వల్ల కాదా? దేనికేనా? అన్నిటికీ ఆడే రావాలా? క్లియర్ ద ట్రాక్. ఏంటి సోల్జర్ ఇది? ఇప్పుడేగా 21 రోజులు ఉంటాయని ఛాలెంజ్ చేసావు, 20 నిమిషాలు ఉండలేకపోయావా? మా బాబు చెప్పింది రేపటి నుంచి నేను ఎవరితో పెట్టుకోకూడదని. అంటే దాని అర్థం రేపటిదాకా నాతో ఎవరు పెట్టుకోకూడదని. అందుకని ఇవన్నీ పడితే వాడు కొట్టేస్తావా? అసలు వాడు ఎవడో తెలుసా? నీ బాబు సంతకం కోసం ఈ ఊరికి వచ్చావు. అసలు ఈ ఊరి మీద ఉన్న సంతకమే ఆడి బాబుది. రేపటి నుంచి నువ్వు వాడితో యుద్ధమే చేయాలి. యుద్ధం చేయాలి కిషోర్. ఆడు బాబుతోనో నా బాబుతోనో కాదు, నాతో. నా శత్రువు నేనే. నా యుద్ధం నాతోనే. ఏమైనా చెప్పాలా? మాట్లాడితే చల్లంటావేంట్రా? నీ వల్ల కాదా? నీకు చెప్పేది కాదు నాన్న, నేను చూసుకుంటా. సూర్య తనతో తాను యుద్ధం చేయడం మొదలు పెడుతున్నాడు. Varsha? What is all this? Shopping, regularly and laughing Buddha. Cool. Good for you. Thank you. ఒక్కరోజు గడిచిపోయింది. ఎలా ఉంది సోల్జర్? బుల్లెట్ తీసేసిన గన్నులా ఉంది నా పరిస్థితి. క్లీనింగ్ తప్ప ఫైరింగ్ కి పనికిరాదు. అయినా స్పైస్ లైన్ సలాడ్లు తింటాం, ఆ లాఫింగ్ క్లబ్లు, ఈ గోళీలు కొట్టుకోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. నీతో ఇదే ప్రాబ్లం సోల్జర్. ఉంటే అటు ఉంటావు, లేకపోతే ఇటు ఉంటావు. మధ్యలో రూట్ ఉంది తెలుసా? ఉంటే రైట్ రూట్ ఉంటుంది, లేదా రాంగ్ రూట్ ఉంటుంది. మధ్యలో రూట్ ఏంటి? ఉంటుంది. ఆ రూట్ పేరే మేనేజ్మెంట్. మన ఇండియన్స్ అందరూ అదే రూట్ లో వెళ్తారు తెలుసా? క్యూట్ ఫెలోస్. మేనేజ్మెంటా? మళ్ళీ పని మొదలెట్టారా? ఎవరు? చెల్లా మనిషి. వెళ్ళిపోదాం. సోల్జర్ రా, వచ్చి సోల్జర్. ఆ చెల్లగాడు ఇంకో 4 రోజులు పనిచేసిన ప్రాబ్లం లేదు సోల్జర్. షాప్ లో స్టాక్ అంతా తెచ్చేసా. బాబు
దివ్యకి డ్యూ డేట్ ఇంకా 1 month పైనే ఉంది. బట్ ప్రీమెచ్యూర్ పెయిన్స్ వచ్చేసాయి. ఇప్పుడు డెలివరీ అవ్వకూడదు, చాలా రిస్క్. వాళ్ళ ఆయనేమో ఊర్లో లేరు. డాక్టర్ ఏమో అర్జెంట్ గా ఇంజెక్షన్ ఇవ్వన్నారు. బయట బందట కదా, కొంచెం మెడిసిన్ తెచ్చిస్తావా? బంద్ అంటే మందు దొరుకుతుంది కానీ మందులు దొరకవమ్మా. నేను తీసుకొస్తానమ్మా. వద్దు సోల్జర్. సోల్జర్ బాబు కొంచెం ఫాస్ట్ గా. బయట చెల్ల మనుషులు ఉన్నారు సోల్జర్. కేజీ సోల్జర్. ఎలా జరుగుతుందంట? బానే జరుగుతుందంట అన్న. మనాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా? రేయ్ ఇట్రా. ఎవడరా నువ్వు? ఎప్పుడు చూడలేదు. ఊరు కొత్త. ఊర్లో బంద్ జరుగుతుంది, తిరగకూడదని తెలియదా? అందుకే వెళ్ళిపోతున్నాను. చల్. రేయ్ ఏంట్రా అది చేతిలో? ఏంటి? ఓపెన్ చేయి. ఏంట్రా ఇది? ఒక లేడీ ప్రెగ్నెంట్ గా ఉంది, ఎమర్జెన్సీలో ఉంది, ప్లీజ్. ఇక్కడ బంద్ జరుగుతుంటే నీకు మందులో ఎవడా మ్యాటరా? ఎవరు అమ్మలేదు, నేనే షట్టర్ తెరిచి తీసుకున్నాను. ఎవడి కాడు షట్టర్లు ఎత్తేస్తే ఇంకా మేము బంద్ ఎందుకు చేయడం? ప్రాణం పోయినా బంద్ అంటే బందే. 10 లెక్క పెట్టే లోపు నా ముందు నువ్వు ఉండకూడదు. 1 2 3 నాకు ఇంకా కనబడుతున్నావు. 4 5. బాబు తెచ్చావా? ఏంటమ్మా తెచ్చేది? ఆ చెల్ల మనుషులు మధ్యలో పట్టుకుని బాటలు పగలు కొట్టేశారు. అయ్యో, నేను ముందే చెప్పాను, ఆ ఎదవలు తప్పించుకుని దేవుడు ఎవరి వల్ల. థ్యాంక్ యూ. ఈ బాటిల్ ఎక్కడిది? ఎందుకైనా మంచిదనే సేఫ్టీకి ఇంకో బాటిల్ తీసుకున్నాను. నువ్వు ఆగి ఆలోచించావా? ఇదే కదా సోషల్ మేనేజ్మెంట్ అంటే. ఇది మేనేజ్మెంట్ ఏంటి? పగలగొట్టడానికి బాటిల్, ప్రాణాలు కాపాడడానికి బాటిల్. ప్రాబ్లం అవ్వలేదు, పర్యాగిపోలేదు. నీకు సంతకం గ్యారెంటీ. ఓకే, మెడిసిన్ టైంకి తీసుకొచ్చాడా? అంత బందులో ఎలా తీసుకొచ్చాడు? నేను అతను చేసిన హెల్ప్ గురించి చెప్తుంటే ఎలా తెచ్చాడని అడుగుతావేంటి? నువ్వు ఇంట్లో కూడా ప్రొఫెసర్లా బిహేవ్ చేస్తున్నావు రాజ్. ఐ లైక్ హిమ్. ఇంటికి భోజనానికి పిలు. నో నీడ్. ఒక చిన్న హెల్ప్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి మర్యాదలు చేయక్కర్లేదు. నేను చెప్పాను కదా వైదేహి మీ అన్నయ్య గురించి, అందుకే క్యారేజ్ రెడీ చేసి పెట్టా. తీసుకెళ్ళి ఇచ్చే రాజ్. హలో, వాట్ యు థింక్ అబౌట్ మీ? వాడెవడికో నేను క్యారియర్ తీసుకెళ్లాలా? పోనీ అతన్నే ఇంటికి తీసుకురా. సత్య, నీకు మతిపోయిందా? తీసుకొస్తారా, తీసుకెళ్తారా? ఓ మై.
అరగంట నుంచి అన్ని పనులు మానేసి ఆ క్యారేజ్ ని చూస్తున్నాడు. ఆకలేసి తినచ్చు కదా సోల్జర్. ఎవరు ఆపారు? మ్యాటర్ అది కాదు కిషోర్, ఇంకేదో ఉంది. అమ్మ పంపించిందా? అదే నిన్న హెల్ప్ చేశానని స్పెషల్గా ఏమైనా క్యారేజ్ పంపించిందా? ఎస్, నీకే పంపించింది. యునో సంథింగ్, శత్రువు కూడా భోజనం పెట్టే టైప్ నేను కూడా శత్రువు ఇంటికి వెళ్ళైనా భోజనం చేసే టైప్. ఇట్స్ టు మచ్. నీట్గా కడిగి క్యారియర్ ఇంటికి పంపించు. కంగ్రాచులేషన్ సోల్జర్, ఈ రోజు క్యారేజ్ ఇచ్చారంటే రేపు సంతకం కన్ఫర్మ్. ఆనర్డ్ అండ్ గ్రేట్ఫుల్ సార్. సూర్య ప్రాబ్లం సాల్వ్ చేసేసాను అనుకుంటున్నాడు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ వాడి లైఫ్ లో రియల్ ప్రాబ్లం ఇంకా ఎంటర్ అవ్వలేదు. ఒకవేళ ఎంటర్ అయితే హే మెడిసిన్, నువ్వా? పదే తగిలేవరా. అన్నబండి ట్రబుల్ ఇచ్చింది, దగ్గరుండి జాగ్రత్తగా దింపాయి. ఓకే సార్, హ్యాపీగా వెళ్ళొచ్చు సార్. కిషోర్ హ్యాపీగా వెళ్ళొచ్చు. చొప్పే చల్లానా, బండి రెడీ. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైందేంటో తెలుసా ముస్తఫా? ఒక మనిషిని పదే పదే ఒప్పించాల్సి రావడం. కాదు సార్, అన్నిటికంటే కష్టమైంది ఒక మనిషికి పదే పదే కుదరదని చెప్పాల్సి రావడం. పెళ్లి చేయాల్సిన కూతుర్లు, డాక్టర్ అవ్వాలనుకుంటున్న కొడుకు, నీ వల్లే నడవాల్సిన కుటుంబం, నడవలేని నువ్వు. అవసరాల్ని ఆస్తే తీరుస్తుంది, ఆత్మగౌరవం కాదు. ఈ మట్టిని వాడుకో ముస్తఫా. మీకిది మట్టేమో సార్, నాకు మాత్రం మసీదు. ఒక సైనికుడిగా నేను చేసిన సేవలకి దేశం నాకిచ్చిన గుర్తింపు. ఈ మట్టి మీద నించుంటే నేనేం పోగొట్టుకున్నానో, ఏం సంపాదించుకున్నానో అనుక్షణం నాకు గుర్తుకొస్తుంది. దయచేసి మళ్ళీ అమ్ముకోమని చెప్పకండి సార్. ముస్తఫా, నా సంగతి నీకు తెలియదు. కావాలనుకుంది ఎలాగైనా పట్టుకెళ్ళిపోతా. అప్పుడు కూడా అంతే సార్. ఇప్పుడంటే మీరు 4 వచ్చారు, అప్పుడు 400 మంది వచ్చారు. ఇప్పుడు మీరు అన్నారే ఈ స్థలం పట్టుకెళ్ళిపోతానని, అలాగే కార్గిల్ పట్టుకెళ్ళిపోతామన్నారు.